మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆగస్టు 21వ తేదీన దళిత సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ హుస్నాబాద్లో ప్రశాంతంగా కొనసాగింది. డిపో ఎదుట రాస్తారోకో నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. పాఠశాలలను బంద్ చేయించి షాపులను బంద్ చేయించారు. బంద్కు సహకరించిన వర్తక వాణిజ్య వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని మాల మహానాడు సంఘం నాయకులు కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ వెన్నరాజు, బోజు రవీందర్, గుగులతు రాజు నాయక్, డ్యాగల వెంకటేశ్వర్లు, యాస శ్రీనివాస్, నోముల బాలయ్య, గడ్డం సదానందం, మైల తిరుపతి, వేల్పల రాజ్ కుమార్, మొండి వెంకటస్వామి, సొల్లు రాజు, ఆర్య కిషోర్, వేల్పల మహేష్ బాబు, కేడిఎం సంజీవరావు, బూరుగు సతీష్, సావుల రమేష్ బాబు, కంచి వెంకటేష్, నల్వల ఆనందం, వెన్న కనకయ్య, బత్తుల వీరస్వామి, వెంకటస్వామి, రజనీకాంత్, ఎర్రంగి రమేష్, సాయి కుమార్, పొడిచెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. హోటల్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా మద్దతు సహకరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దళితులందరూ కూడా కలిసి ఉండాలన్నటువంటి ఒక నిర్ణయం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి అలా దళితులందరూ కలిసి ఉండడానికి పేరు చేసేటువంటి ఒక ప్రక్రియ గత 30 సంవత్సరాలుగా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అడుగులకు మడుగులొత్తి వాళ్లకు వత్తాసు పలికి మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాజులను తీసుకోకుండా మరి పార్లమెంటులో జరగాల్సినటువంటి 1/3 మెజార్టీని చూసుకోకుండా మరి ధర్మాసనంలో ఇచ్చినటువంటి తీర్పునే పరిగణలోకి తీసుకోవడం, దీన్ని ఈ మిగతా పక్షాలన్నీ కూడా వ్యతిరేకించడం అనేది జరగాలి. ఇట్లా జరిగినట్టయితే భవిష్యత్తులో దళితులకు దళితర కుటుంబాలన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఈ భారత బంద్ను తీసుకోవడం జరిగింది. మరి దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అన్నీ కూడా ఒకే తాటిపైన ఉండి మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అదేవిధంగా ఈ మన వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూటిగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ బంద్లో స్వచ్ఛందంగా భీమాత్మీ పార్టీ కానీ అమిత్ షా వీరందరి కలిసి తీర్పులు వెలువడుతూ ఉన్నాయి. మరి దేశంలో మేము దీన్ని అన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వచ్చిన ఈ 10 సంవత్సరాలలో దేశం మత మైనార్టీల మీద, ఎస్సీల మీద అనేక దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. హిజాబ్ మీద చర్చ, ట్రిపుల్ తలాక్ మీద చర్చ, నమాజ్ మీద చర్చ, హలాల్ మీద చర్చ, ఇది పక్షుపోటు భూముల మీద చర్చ. ఎంతసేపు ముస్లిం మైనార్టీలు, దళిత వర్గాలకు సంబంధించి వీడి మీదే చట్టాలు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ రాబోయే కాలంలో భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఈ రిజర్వేషన్లు మొత్తం కూడా రద్దు చేయాలనే కుట్రలో భాగంగానే ఈ ఏబిసిడి వర్గీకరణ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. దానికి